అచ్చెన్నాయుడు నీ అబద్ధాలకు సాక్ష్యాలు ఇవిగో. మొగల్తూరు ఆనంద ప్లాట్ వ్యర్థాల గొంతేరులో నేరుగా కలుపుతున్నారు. పైప్ లైన్లు మీడియాకు చూపించిన వైఎస్ఆర్సీపీ, సిపిఎం నేతల బృందం. తుందర్రు ఆక్వా పార్క్ పనులు ఆపే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ఆనంద ఆక్వా ప్లాంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ధనదాహానికి 5 కార్మికులు బలైపోగా మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలను కించపరిచే విధంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగారు అంటూ వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆళ్ల నాని నేతృత్వంలో బృందం మండిపడింది. ఆనంద రొయ్యల ఫ్యాక్టరీ నిర్వహణ నిబంధనల మేరకే జరుగుతుందని, ఫ్యాక్టరీ వ్యర్థాలను కలిపేందుకు గొంతేరు డ్రైన్లో వేసిన పైప్ లైన్లు ఎప్పుడో పీకేశారని మంత్రి చెప్పారని, ఫ్యాక్టరీ పైప్ లైన్ గొట్టాలు ఇంకా గొంతేరు డ్రైన్ కు అనుసంధానంగానే ఉన్న దృశ్యాలను చూపిస్తూ ఇదేంటని ప్రశ్నించారు. ఆళ్ల నానితో పాటు నరసాపురం పాలకొల్లు పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ముదునూరి ప్రసాదరాజు, గున్నం నాగబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం ఇతర పార్టీ నేతలు మీడియాతో కలిసి మొగల్తూరు నల్లంవారి తోటలో ఉన్న ఆనంద ఆక్వా ప్లాంట్ ను మంగళవారం సందర్శించారు. ఇప్పటికీ ఉన్న ఆ పైప్ లైన్ 5 నెలల కిందటే తొలగించేశారని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. తరువాత ఈ బృందం కార్మికుల ప్రాణాలను పలిగొన్న ప్లాంట్ ఆవరణలోని ట్యాంక్ ను పరిశీలించింది. ఆ ట్యాంక్ నుంచి విషవాయువును సంబంధించిన దుర్వాసన ఇంకా తగ్గపోవడానికి గమనించింది. పరిస్థితి దారుణంగా ఉన్న విద్యుద్ఘాతకం వల్ల ప్రమాదం జరిగినట్టుగా మసిపూసే ప్రయత్నం ఎలా చేస్తున్నారని ఆళ్ల నాని ప్రశ్నించారు. తర్వాత ఈ బృందం గొంతేరు డ్రైన్ ను పరిశీలించి వ్యర్థాలు ఎక్కడెక్కడ కలుస్తున్నాయో దాన్ని సూచించింది. ఇక్కడికి వచ్చే దమ్ముంది. అసెంబ్లీలో అబద్ధాలతో ప్రకటన చేసిన మంత్రి అచ్చెన్నకు దమ్ముంటే మీడియాతో కలిసి ఫ్యాక్టరీ వద్దకు రావాలని నాని సవాల్ విసిరారు. నీ అబద్ధాలకు రుజువులు అలాగే ఉన్నాయి, చూసైనా కళ్ళు తెరుస్తావా అని ప్రశ్నించారు. తుందూరులో ఆక్వా పార్క్ నిర్మాణం నిలిపేయాలంటూ ఉద్యమాలు ఉధృతమైన నేపథ్యంలో గత ఏడాది మార్చిలో స్థానిక రైతులు, ముత్తికారులు, ప్రజల ప్రభుత్వానికి మొగల్తూరులోని ఆనంద ప్లాంట్ విషయమై ఫిర్యాదు చేశారని చెప్పారు. తుందూరులో వైఎస్ జగన్ పర్యటించిన అనంతరం ప్రభుత్వంలో కాస్త చలనం వచ్చి నవంబర్లో అధికారుల కమిటీ ఆనంద ఆక్వా ప్లాంట్ ను పరిశీలించిందని చెప్పారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు నివేదిక ఇచ్చిన సొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిస్థితిలో మార్పు రాకపోతే నోటీసు కూడా ఇవ్వకుండా సీజ్ చేయాలని ఆదేశించిందని తెలిపారు. మరి అప్పుడు కార్మిక పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్న ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.